కరియర్స్ వచ్చేసి 1810 నుంచి 1448 దగ్గర అరియర్స్ 5,40,70,000 చేశాను సార్. లాస్ట్ రివ్యూ వరకు 3,70,000 చేశాను. అప్పటి నుంచి ఈ రోజు వరకు రోజుకు 150 చేస్తున్నారు కాబట్టి కొంచెం కాదంటాను. జనరల్గా ఏంటంటే మనకు 120 కోట్లు వస్తే 165 కోట్లు అక్కడ నుంచి వస్తుంది. నీటిలో ప్రాజెక్ట్ ఏర్పడుతుంది. డ్రింకింగ్ వాటర్ 100% అందరికి వస్తుంది. 111 కాదు 122. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులతో రివ్యూ జరిగింది. దాదాపు ఎవ్రీ 5 days ఆర్ 10 daysకి ఒకసారి నేను నెల్లూరు వస్తున్నాను. వచ్చినప్పుడల్లా ఒక 2 to 3 hours అధికారులతో చాలా డీప్గా రివ్యూ చేస్తున్నాను. ఎందుకంటే ఖజానా లేని రాష్ట్రం ఏంది, మున్సిపాలిటీస్కి వచ్చిన అంటే ప్రజలు కట్టిన ఇంటి పన్నులు కానీ, వాటర్ ఛార్జెస్ కానీ, బిల్డింగ్ అప్రూవల్ ఛార్జెస్ కానీ, లేఅవుట్ ఛార్జెస్ కానీ ఇవన్నీ సిఎఫ్ఎంఎస్ ద్వారా మిగతా వాటికి డైవర్ట్ చేసేసింది గత ప్రభుత్వం. నా మున్సిపల్ శాఖలో అయితే దాదాపు 3,200 కోట్లు ప్రజలు కష్టపడి కట్టిన పన్నులు, వాటర్ ట్యాక్సెస్, లేఅవుట్ ట్యాక్సెస్, బిల్డింగ్ అప్రూవల్స్, మిగతా ఛార్జెస్ ఏదన్నా అన్నింటినీ డైవర్ట్ చేసి అదే 3,200 కోట్లు కానీ ఈరోజు కానీ ఉంటే ఈ యొక్క మున్సిపాలిటీస్ని బ్రహ్మాండంగా చేసిండు. ఖజానా ఖాళీ మైనస్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్టులన్నీ అవుట్, అవన్నీ వాళ్ళు క్యాన్సిల్ చేశారు. మళ్ళా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న యొక్క గౌరవంతో కావచ్చు, వారు చేయగలిగిన నమ్మకంతో వాటిని 1 by 1 రివైజ్ చేస్తున్నారు. 5,350 కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ది మళ్ళీ రివైజ్ చేశారు. 4 ఏళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. అయితే ఈరోజు నెల్లూరు తీసుకుంటే 2014-19లో 1,100 కోట్లతో ఒక ప్రాజెక్టుని అట్కో లోన్ ద్వారా శాంక్షన్ చేయించాం. మొదట నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు కట్టాలని పెట్టాం. తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడికి అది రాష్ట్ర ప్రభుత్వం భరించేటట్టుగా నేను క్యాబినెట్లో అప్రూవ్ చేయించా, బడ్జెట్లో పెట్టేశారు. వాళ్ళే కడుతున్నారు. ఇప్పుడు తీసుకున్న అమౌంట్కి కడుతుండే. అయితే ఇంకొక 165 కోట్లు వాళ్ళ దగ్గర ఉండిపోయింది. ఆ 125 కోట్లు తీసుకొచ్చి తెస్తే ఈ ప్రాజెక్ట్ పూర్తయిపోద్ది. కానీ 5 సంవత్సరాల్లో వాళ్ళు చిల్లి పైసా తీసుకురాలా. ఎందుకు తీసుకురాలేదంటే మా మీద కోపం ప్రజల మీద చూపించారు. మా మీద కోపం ప్రజలు చక్కగా సంగం బ్యారేజ్ నుంచి వచ్చే నీళ్ళు తాగడానికి అవకాశం లేకుండా చేశారు. దోమలు లేని నగరం చేయడానికి అవకాశం లేకుండా చేశారు. మా మీద తెలుగుదేశం పార్టీ కోపంతో. ఇది ప్రజా పరిపాలన కాదు. ఒక మంచి పని ఒక గవర్నమెంట్ చేస్తే ఆ వచ్చే గవర్నమెంట్ కూడా దాన్ని కంటిన్యూ చేయాలి. నేను అందరికీ చెప్తున్నాను, మీరు పర్మిషన్లు తీసుకోండి. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పోతుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ వల్ల, అనాథరైజ్డ్ లేఅవుట్స్ అప్రూవల్ వల్ల ప్రభుత్వానికి రాకుండా అది వేరే రూపంలో పోతుంది. ప్రతి పైసా ప్రభుత్వానికి రావాలి, మళ్ళా ప్రజల సేవకు ఆ పైసా ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఈ పని చేస్తున్నాం. పైసా ప్రభుత్వానికి రావాలా, మళ్ళీ అది ప్రజలకి వాటర్ లైన్స్ వేయటానికో ఇలాంటి రోడ్లు వేయటానికో పార్కులకు ఉపయోగించాలి. అది ఉద్దేశం. శ్రీధర్ రెడ్డి చెప్పింది, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు చెప్పింది 100% నేను కూడా ఏకీభవిస్తుండా. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు, అట్టని వదిలేయం. నేను కట్టను, ఈ సొసైటీలో ఉంటా, రోడ్డు వాడుకుంటా, లైట్లు వాడుకుంటా అంటే అది కుదరదు. అలా జరిగినప్పుడు వాళ్ళ మీద భారం ఎత్తి మిగతా వాళ్ళ మీద వేయాలా, అది కరెక్ట్ కాదు. ఎవరికి తగ్గట్టుగా ఒక 100 చదరపు అడుగుల్లో ఉండేవాళ్ళు అంత ట్యాక్స్ కట్టాలా, 1000 చదరపు అడుగు దానికి కట్టాలా, 10,000 చదరపు అడుగు బిల్డింగ్ కట్టుకునేవాళ్ళు దానికి తగ్గట్టు కట్టాలా. అందువల్ల అందరూ కట్టండి, మీకు టైం ఇస్తారు, అధికారులు ఇబ్బంది పెట్టరు. అట్టని మీరు మొండికేస్తే మాత్రం వాడు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంతమించి చేయలేదు. శ్రీధర్ రెడ్డి ఏదైతే చెప్పాడో నేను యాజిటీస్గా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఆయన చెప్పిందంతా నేను కూడా ముందు రోజు చెప్పాను అధికారులకి. ఎక్కడ రాష్ట్రంలో 175 కాన్స్టిట్యున్సీలు ఎక్కడ ఇవ్వం, 175 కాన్స్టిట్యున్సీలు ఎక్కడ ఇవ్వం. అది ఇవ్వకూడదు, అర్థమే లేదు. చట్టం
ఏదైనా ఉంటే సభలో మాట్లాడితే చట్టం చేశారా 175 మంది ఎమ్మెల్యేలు చట్టం చేస్తే చేస్తాం. అంతేగాని మీకు నేను చెప్తున్నాను కదా, పేదవాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టద్దు.